ప్రతి మానవుడు కూడా ఎన్నో జన్మలెత్తి పునరపి జననం పునరపి మరణం అని చెప్పేసి మనిషి పుడుతూ చస్తూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి అరుణగిరి దర్శనం చేసుకుంటే, అరుణాచల క్షేత్రాన్ని ఆ యొక్క గిరి ప్రదక్షిణాన్ని చేస్తే, అరుణాచలంలో అడుగు పెడితేనే ఈ సమస్యలన్నిటికీ కూడా అతీతుడై ఆ ఈశ్వర కృపకు పాత్రుడవుతాడు. అలాగే మోక్షము ఒకటే కాదు, మోక్ష మార్గాన్ని చూయించే సద్గురుల సాంగత్యం కూడా అక్కడ దొరుకుతుంది మనకు. దివ్యమైనటువంటి రమణ మహర్షి లాంటి మహానుభావులు ఎంతోమంది అక్కడ ఆ ఈశ్వర సాంగత్యాన్ని పొందారు. అలాంటి దివ్య క్షేత్రం గురించి, అటువంటి దివ్యమైనటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణం, అలాగే అరుణాచలేశ్వర దర్శనం, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మన ట్రావెల్ ఛానల్లో ట్రావెల్ వీడియోస్ అంటే ట్రావెల్ వీడియోసే కాదు, ఒక క్షేత్రానికి సంబంధించిన సర్వసంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందించడానికే ఈ విఎన్ఆర్ ద ట్రావెలర్లో అద్భుతమైనటువంటి దివ్యమైన క్షేత్రం అరుణాచలం గురించి మీకు ఇప్పుడు చిన్నగా సంపూర్ణ గిరి ప్రదక్షిణంతో సహా అరుణాచలేశ్వర దర్శనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దాని యొక్క దివ్య శక్తిని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, అనేక విషయాలు మీకు తెలుస్తాయి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. ఈరోజు అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అరుణాచలం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరాము. దాదాపుగా 750 కిలోమీటర్లు, సమయం 3 గంటలు అవుతుంది మధ్యాహ్నం. మరి రాత్రంతా ప్రయాణం చేసి దాదాపుగా ఎంత వీలైతే అంత అరుణాచలానికి ప్రయాణం చేస్తాము. అలాగే అరుణాచలంలో రేపు గిరి ప్రదక్షిణం చేద్దామని అనుకుంటున్నాం. గిరి ప్రదక్షిణం యొక్క విశిష్టత, అలాగే అక్కడ మనం చూడవలసిన ప్రదేశాలు, ఆ స్థలంలో ఉన్నటువంటి మహత్యం అంతా కూడా మనం మన వీడియోలో చూద్దాం. మరి తప్పకుండా ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ప్రతి చోట కూడా విశేషమైన విషయాలతో నిండి ఉంటుంది. తప్పకుండా మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్లో అరుణాచలేశ్వరుడి యొక్క అద్భుతమైన దర్శనం చేసుకుందాం. ఈ తిరువన్నామలై క్షేత్రానికి చేరుకోవడానికి, లేదంటే అరుణాచలేశ్వర స్వామి క్షేత్రానికి చేరుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం హైదరాబాద్ గుండా మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి దాదాపుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డు, లేదంటే బెంగళూరు హైవేకు ఎగ్జిట్లో దిగి అక్కడి నుంచి కర్నూలు, కడప మీదుగా చిత్తూరు, వెల్లూరు మీద నుంచి మనం ఈ అరుణాచలేశ్వర స్వామి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే వెల్లూరు కూడా ఉంది. లేదంటే మనకు వెల్లూరు దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ అరుణాచలేశ్వర స్వామిని చేరుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. కార్లు వెళ్ళేవారు మాత్రం నేను చెప్పిన మార్గం గుండా వెళ్ళాలి. లేదంటే చెన్నై మార్గం గుండా కూడా మనకు ఈ అరుణాచలం చేరుకోవచ్చు. లేదంటే బెంగళూరు నుంచి కూడా చేరుకోవచ్చు. అది ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళకు మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది హైదరాబాద్ నుంచి మాత్రం నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము కార్లో వెళ్ళాం కాబట్టి ఈ కార్లో దాదాపు 15 గంటల ప్రయాణం చేసి మనం అక్కడికి చేరుకున్నాం. మేము తీసుకున్న రూము 2000 ఒక రాత్రికి. ఈరోజు ఉండడానికి తీసుకున్నాం. ఇది వీళ్ళు కబోర్డ్ కూడా ఇచ్చారు. అలాగే వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. పరమ పవిత్రమైనటువంటి అరుణాచల క్షేత్రంలో ఈరోజు మేము గిరి ప్రదక్షిణం చేయడానికి సంకల్పించాము. మరి ఇది మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాము రమణాశ్రమం దగ్గర. ఉదయం 4 గంటలకు ఈ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నాము. ఇప్పుడు సమయం 10 అవుతుంది. మరి ఇప్పుడు బయలుదేరి అరుణాచలేశ్వర దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణం అనేది ప్రారంభిస్తాము. మనకు సాయంత్రం వరకు ఉంటుంది. మరి ఈ గిరి ప్రదక్షిణంలో విశేషాలను, అరుణాచల క్షేత్ర మహత్యాన్ని, ఇక్కడ ఉన్న అష్టలింగాలు, తర్వాత ఆది అరుణాచలం అంటే ఆది అన్నామలై అంటారు ఇక్కడ అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అద్భుతమైనటువంటి రమణాశ్రమం కూడా ఉంది. వీటన్నిటిని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. వీలైతే అన్నీ ఒకే వీడియోలో కానీ 2 వీడియోల్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తాను. గిరి ప్రదక్షిణానికి బయలుదేరగానే
మొట్టమొదట మా రూమ్ నుంచి బయటకు రాగానే ఆ పక్కనే మనకు టోపీ అమ్మ కనిపించింది. అది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలామందికి ఆమె దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. మాకు అసంకల్పితంగా అక్కడ దర్శనం జరిగింది. అది చాలా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే అవధూతల దర్శనము మనకు అన్ని కార్యాలను సిద్ధింపజేస్తుంది కాబట్టి చాలా సంతోషం వేసింది. అక్కడి నుంచి మేము అమ్మ దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి బయలుదేరాము. దివ్యమైనటువంటి అరుణాచల దర్శనం మహాద్భుతం. ఆ అరుణాచలేశ్వర దర్శనం చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి అమ్మవారు అపిత కుచాంబ అనే అమ్మవారు ఉంటుంది. పూర్వము ఆ పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి పిల్లలు ఏడుస్తున్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాల కోసం ఏడుస్తున్నా కూడా అతన్ని వదిలేసి వచ్చి ఆ పరమేశ్వరుడికి శివలింగ ప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇక్కడ అమ్మవారును ఆ పరమేశ్వరుడే అపిత కుచాంబ అనే పేరుతో పిలిచాడు. మరి దివ్యమైనటువంటి ఆ జగన్మాత స్వరూపం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా మనకు వెలిశాడు. మరి ఆ చరిత్ర కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరి పూర్తిగా చూస్తూ ఉండండి. పూర్వము శ్రీ మహావిష్ణువు అలాగే ఆ బ్రహ్మ ఇద్దరు కూడా ఈ సృష్టిలో ఎవరు గొప్ప అనే ఒక సందేహాన్ని వెతుకుతూ ఆ సందేహానికి ప్రశ్నలు వెతుకుతూ వచ్చి ఆ పరమేశ్వరుని అడిగారట. అప్పుడు ఆ పరమేశ్వరుడు మీ ఇద్దరికంటే నా స్వరూపమే మహత్తరమైంది, మరి నా ఆద్యంతాలను మీరు కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మ అలాగే శ్రీ మహావిష్ణువు ఆద్యంతాల వైపు వెళ్తారు. అప్పుడు ఏర్పడినటువంటి అగ్నిలింగ స్వరూపమే సాక్షాత్తు లింగోద్భవమూర్తి మహాశివరాత్రి రోజు వెలిసినటువంటి దివ్య స్వరూపం ఈ అరుణాచలేశ్వరుడు. ఏకంగా ఆ పర్వత స్వరూపంగానే ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఇక్కడ కొలవడం జరుగుతుంది. మరి ఈ దివ్యమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఆ అరుణగిరిని ఎవరైతే దర్శిస్తారో లింగోద్భవమూర్తిని దర్శించిన పుణ్యం వస్తుంది. అలాగే సకల పాపాలు కూడా హరించుకుపోయి బ్రహ్మత్వము ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కలుగుతుంది. అలాంటి దివ్య క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం. దేవాలయంలో దర్శనం చేసుకున్నాక మనం గిరి ప్రదక్షిణానికి బయలుదేరాల్సి ఉంటుంది. లేదంటే ముందుగా గిరి ప్రదక్షిణం చేసైనా కూడా దేవాలయ దర్శనం చేసుకోవచ్చు. రెండు విధాలుగా చేసుకోవచ్చు. అయితే ప్రదక్షిణం చేశాక చేసుకోవడం విశేషం. కానీ సమయాన్ని బట్టి మీరు ఆ యొక్క గిరి ప్రదక్షిణాన్ని మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి గిరి ప్రదక్షిణం సంపూర్ణంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కొక్క లింగం ఉంటుంది. దాని ప్రత్యేకత కూడా మీకు చెప్తూ దాన్ని మీకు వీడియో సంపూర్ణంగా అందిస్తాను. అరుణగిరి ప్రదక్షిణం అత్యద్భుతం. మరి అరుణగిరి ప్రదక్షిణం చేస్తే ముఖ్యమైనది జ్ఞానసిద్ధి కలుగుతుంది. అలాంటి అరుణగిరి ప్రదక్షిణంలో మొట్టమొదట గాలిగోపురం ముందు ఉన్నటువంటి ముఖమండపం దగ్గర ఉన్నటువంటి జ్వాలను వెలిగించి అక్కడి నుంచి మనం బయలుదేరి మొట్టమొదట ఇంద్రలింగాన్ని చేరుకుంటాం. ఈ ఇంద్రలింగం దాదాపుగా ఒక 100 అడుగుల దూరంలోనే ఉంటుంది. ఈ ఇంద్రలింగం చాలా విశేషమైంది. ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఈ లింగాన్ని దర్శనం చేసుకొని మరి అక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణం ప్రారంభమవుతుంది. ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి 1 కిలోమీటరు లేదా 1.5 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసిన తర్వాత గణపతి మండపం వస్తుంది. ఈ గణపతి మండపం నుంచి కూడా గిరి ప్రదక్షిణం ప్రారంభిస్తారు. లేదంటే ప్రధాన మండపం నుంచి కూడా ప్రారంభించవచ్చు. అయితే ఇక్కడ గణపతి మండపానికి ముందుగా అగ్నితీర్థం ఉంటుంది. ఆ తర్వాత కొంత దూరంలో అగ్నిలింగం కూడా అక్కడే ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అగ్నిలింగ దర్శనం కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు దాని పరిసర ప్రాంతాలనే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. ఈ అగ్నిలింగం అనేది చాలా విశిష్టత. ఆ అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగంగా మనకు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అంటే అష్టదిక్పాలకులు వచ్చి ఈ లింగానికి అష్టదిక్కుల్లో కూడా ఈ లింగ ప్రతిష్టలు చేసినట్టు మనకు స్థల పురాణంలో ఉంది. కాబట్టి
ఇది చాలా విశేషమైనటువంటి ఈ అగ్నిలింగ దర్శనం కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు దారి పొడుగునా కూడా ఎన్నో ఆశ్రమాలు, అలాగే ఎన్నో దేవాలయాలు చాలా కనిపిస్తుంటాయి. అష్టదిక్పాలక లింగాలతో సహా ఇంకా సూర్యలింగం, చంద్రలింగం ఇలా చాలా దేవాలయాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా సరే ఒక నిమిషం కూర్చోవాలంటే ఎక్కడో ఏదో ఒక దేవాలయం కనిపిస్తూనే ఉంటుంది. దాంతోపాటు వీధి పొడవునా కూడా మనం తినడానికి ఏదో ఒక వస్తువు దొరుకుతూనే ఉంటుంది. శరీరం అలసిపోయినప్పుడు మనకు సేద తీరడానికి ఏదో ఒక చెట్టు కానీ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణం అంతా కూడా. ఎంతోమంది సన్యాసులు, సాధువులు, యోగులు కూడా కనిపిస్తుంటారు. ఇక యమలింగ దర్శనం చేసుకుంటే మనకు దాదాపు అగ్నిలింగం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి ఈ యమలింగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనకు వచ్చే అకాల మృత్యు దోషాలు తొలగించడానికి ఈ యమలింగ దర్శనం చేసుకుంటే తప్పకుండా అకాల మృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘాయుష్షు కలుగుతుంది అని చెప్పేసి మనందరికీ కూడా అనేక పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి అద్భుతమైనటువంటి యమలింగ దర్శనం కూడా మనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. యమలింగం నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో నిరుతిలింగం ఉంటుంది. ఈ నిరుతిలింగంకు మధ్యలో ఎన్నో దేవాలయాలు కనిపిస్తుంటాయి. మనకు చాలా అద్భుతంగా అమ్మవారి దేవాలయాలు, అలాగే స్వామివారి, విష్ణుమూర్తి, చాలా అన్ని రకాల దేవాలయాలు మనకు ఇక్కడ కనిపిస్తుంటాయి. అలాగే ఎంతోమంది ఆశ్రమాలు కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తూ నిదానంగా వెళ్ళొచ్చు. కానీ మామూలుగా గిరి ప్రదక్షిణం అనేది సామాన్యంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి దాదాపు 4:30 నుంచి 5 గంటలు పడుతుంది. లేదంటే కొద్దిగా 6-7 గంటలు కూడా పట్టే అవకాశం మనకు ఉంటుంది. నైరుతి ప్రతిష్ఠించినటువంటి ఈ లింగం చాలా మహాద్భుతమైనది. అనేక రకాల కష్టాలను, మనకున్న కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ నిరుతి లింగం మనకు నైరుతి వైపు ఉంటుంది. మరి అక్కడి నుంచి దాదాపుగా 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వరుణలింగం వస్తుంది. మరి ఈ వరుణలింగానికి చేరుకునే లోపు మనకు సూర్యలింగం కూడా ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోండి. అలాగే అమ్మవారు రాజరాజేశ్వరి కానీ ఇంకా అనేక రకాల ఆశ్రమాలు కానీ మనకు దర్శనమిస్తాయి. అవి కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్గా సూర్యలింగ దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనం వరుణలింగానికి వెళ్ళిపోవచ్చు. నైరుతిలింగం నుంచి సుమారుగా 2 కిలోమీటర్లు వెళ్తే వరుణలింగం ఉంటుంది. ఈ వరుణలింగం పశ్చిమం దిక్కు ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శివలింగ దర్శనంతో మనకు ఇంట్లో ఉన్న ఇటువంటి ఈతి బాధలైనా తొలగిపోతాయి. అన్నానికి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అరుణాచలేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వరుణలింగ దర్శనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అరుణాచల క్షేత్రంలో తప్పక చూడదగ్గ మరో ప్రదేశం ఆది అన్నామలై. ఇది చాలా విశేషమైన పురాతనమైన దేవాలయం. ఒకప్పుడు ఇదే ప్రధాన దేవాలయంగా ఉండేదని ఇక్కడ స్థల పురాణంలో చెప్తున్నారు. అలాగే ఇది వరుణలింగానికి చేరువలో, వాయువ్యలింగానికి వరుణలింగానికి మధ్యలో ఉంటుంది. మరి ఈ గిరి ప్రదక్షిణంలో ఇది కూడా తప్పకుండా చూడదగ్గ దేవస్థానం. చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ సౌందర్యంతో ఉంటుంది. తప్పకుండా మరి అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఈ ఆది అన్నామలై కూడా చూడండి. మనం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మధ్యలో
మనకి ఇలాంటి మ్యాప్స్ కనిపిస్తాయి. ఈ మ్యాప్స్ వల్ల మనం ఎక్కడున్నామో ఇంత దూరం ప్రయాణం చేసాము అనేది మనకు తెలుస్తుంది. దాని తర్వాత వచ్చే లింగం కూడా ఎంత దూరంలో ఉంది మనం తెలుసుకోవచ్చు. ఈ గిరి ప్రదక్షిణంలో వచ్చే లింగం చంద్రలింగం దర్శనం అనేది మనం చేసుకొని ఆ చంద్రలింగ దర్శనం వల్ల మానసిక అశాంతత అనేది తొలగిపోతుంది. ఆ తర్వాత కొంత దూరంలో మనకు వెంటనే కుబేరలింగం అనేది ఉంటుంది. ఈ కుబేరలింగం కూడా చాలా విశిష్టమైంది. ఈ కుబేరలింగ దర్శనం వల్ల మనకు ఆర్థిక సమస్యలు అలాగే రుణ బాధ ఇలాంటివి ఏవైనా ఉంటే తొలగిపోతాయి. దాని తర్వాత ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ కుబేరలింగ దర్శనం చేసుకుంటే అవన్నీ తొలగిపోయి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. అది కూడా మనం గమనించి విశేషంగా ఈ గిరి ప్రదక్షిణంలో ఆ కుబేరలింగాన్ని దర్శించుకోవచ్చు. ఇక ఈ గిరి ప్రదక్షిణంలో చిట్ట చివరి లింగమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది ఈశానలింగం. ఈ ఈశానలింగం అనేది దర్శించుకుంటే ఈతి బాధలు గ్రహ బాధలు అనేటివి తొలగిపోతాయి. ఈశానంలో క్షేత్రపాలకుడుగా ఉంటాడు, భైరవ స్వరూపంగా ఉంటాడు. కాబట్టి ఈశాన భైరవుణ్ణి లేదా ఈశాన రుద్రుణ్ణి దర్శించుకుంటే మనకున్న గ్రహ బాధలు అనేక రకాల మాంద్యాలు సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణంలో 8వ లింగమైనటువంటి అద్భుతమైనటువంటి లింగం మనకి ఈశానలింగం. మరి ఇక్కడికి ఇక ఈ గిరి ప్రదక్షిణంలో మనము ఏ దిక్కు నుంచి చూసినా కూడా మనకు ఆ అరుణగిరి కనిపిస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరుడే అరుణగిరి స్వరూపంలో ఉంటాడు. కాబట్టి గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు మనం దేవాలయానికి చేస్తున్నామని అనుకోవద్దు. అక్కడ సాక్షాత్తు పరమశివుడు ఆ పర్వత స్వరూపంగా అగ్నిలింగ స్వరూపంగా ఉన్నాడని మనోభావనతో చేయాలి. మరికొన్ని దృశ్యాలు అక్కడ చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తీసినవి కాబట్టి చూసి తరించండి.